10 నిమిషాలు కాదు 20 నిమిషాలు కాదు గంటలు గంటలు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూసినా గానీ కాళ్ళు గుంజంగా నిలబడి నిలబడి యాస్టకొచ్చినా ఒక్క బస్సు కూడా వస్తలేదట. ఉదికు ఫ్రీ బస్సు పథకం పెట్టుడే కాదు కొత్త బస్సులు కూడా కొలాయించినము, బస్సులకు ఏం తక్లీఫు లేవని బస్సుల మంత్రి పొన్నం సార్ అంటుంటే ఇప్పుడు బస్సే వస్తలేదని ఎవరన్నారంటారా చెప్తాపండి. జగిత్యాల బస్టాండ్లకు పొద్దున జాముల వచ్చి నిలబడితే రాత్రి 7 గంటలకు పోయే బస్సు ఆలస్యమంటే మరీ ఆలస్యంగా వచ్చిందట. అంతకుముందు కూడా బస్సులు లేక గంటలు గంటలు నిలబడి ప్రయాణికులు ఆడనే ఉంటే ఇట్లా రాగానే చూడుండ్రి నిండా ఎక్కితే బస్సు అంతా ఒక దిక్కు వంగిందట. 200 మంది ఎక్కేసరికి దీన్ని ఎట్లా నడపాలని డ్రైవర్ బస్సు దిగిండట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మీ ఫ్రీ బస్సు పథకం ఏమో కానీ పబ్లిక్కు పైసలు పెట్టి పోయినప్పుడు బస్సు ప్రయాణం మంచిగా చేసిర్రు. ఇప్పుడు ఇట్లా ఎక్కువ మందిని ఎక్కించుకొని పోయి కూడా బస్సులు అదుపు తప్పే కడికి రావట్టే ఆగంగా అవట్టే. ఫ్రీ బస్సు పథకం అని పెట్టినోళ్ళు పెట్టిండ్రు, కొత్త బస్సులు తెచ్చి పబ్లిక్ను ఆదుకునుడు కూడా లేదు. ఏదో పేరుకు కొత్త బస్సులు ఇస్తున్నామన్నట్టు మాటలు ఎప్పుడే ఉన్నదా? ఒకవేళ మీరు సాలినన్ని బస్సులే వేస్తే ప్రయాణికులకు ఈ సావుమరణం ఏది సారు? ఎటుదిక్కు మీరు మంజూరు చేసిన బస్సులు వేస్తుర్రో కూడా తెలవకుండా అయిపోయింది. జగిత్యాల నుంచి కడెంకు పోయే ప్యాసింజర్లు చాలా దినాల సంది కష్టాలు పడుతుర్రు. మొదలు వాళ్ళకట సాలినన్ని బస్సులేసి మీ ఫ్రీ బస్సు పథకానికి సంపూర్ణ న్యాయం చేయండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.